శ్రీమాత్రే నమః. అమ్మ సేవ చేశాక, అంటే ఇన్ని సంవత్సరాలు అమ్మని ఉపాసించాక నవరాత్రుల్లో కొంచెం కొంచెం ముందుకొచ్చిన తర్వాత, అమ్మ సేవ చేసిన తర్వాత నాలో కలిగిన మార్పులు. అసలు నాకు ఏమీ తెలియదు అనుకున్నారమ్మా. అసలు ఎలా బ్రతికిద్దో అని అనుకున్నారమ్మా. తెలివే లేదు అని అనుకున్నారమ్మా. మాట్లాడటమే చేత కాదు అని అన్నారమ్మా. ఇలా అంతా అంటుంటే నేను ఏ రోజు బాధపడలేదమ్మా. ఎందుకంటే నా లోపల నీవు ఉన్నావు కదా అమ్మా అని నేను గ్రహించా కదా అమ్మా. మరి ఒక్కొక్కటి నేర్పిస్తూ జ్ఞానాన్ని ఇస్తూ ముందుకు నడిపావు. ఇప్పుడు ఏదన్నా నీ పూజకి అడ్డం ఉంది, నాకు కుదరదేమో అనుకునే లోపే ఆ అడ్డాలన్నీ మాయం చేసేస్తావు. ఎవరిని నమ్మకు అనే నమ్మకాన్ని నాకు ఇచ్చావు. ఎందుకంటే నేను నీకంటే ఎక్కువ ఎవరిని నమ్మను కదా అమ్మా. ఈ పరిజ్ఞానం అంతా ఇచ్చేది అమ్మ నవరాత్రి పూజ. అంటే ఆవిడ కర్మ కరిగించడానికి పెద్ద కష్టాలను పెట్టవచ్చు, కానీ కంటికి రెప్పలా కాచుకుంటుంది. ఇంకొక 2 రోజుల్లో మాత్రమే నవరాత్రి ఉంది. తప్పకుండా అందరూ అమ్మవారి నవరాత్రి పూజకు సిద్ధం కండి. ఒక్క నవరాత్రి చేయండి. మీరు ఎటువంటి జీవితంలో మార్పుని గమనిస్తారో మీరే మళ్ళీ నాకు అందరూ కామెంట్స్లో చెప్తారు, మెసేజ్ చేస్తారు. తప్పకుండా అమ్మవారి గొడుక్కు కిందకి వెళ్ళిపోతారు, అమ్మవారి పాదాల కిందకి వెళ్ళిపోతారు. ఒక్కసారి పూజ చేయండి. అమ్మవారు మిమ్మల్ని ఎలా పట్టుకుంటారో మీకే ఈ సంవత్సరం అనుభూతి చెందుతుంది. శ్రీమాత్రే నమః. మీ సౌందర్యలహరి శ్రీమాత. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.